ఆయన మన కొరకు సమస్తమును త్యాగం చేశాడు. తన కలిగినంత కూడా సమర్పించుకున్నాడు. చూడడంలోనేదేమో గాను, వ్యాధిని అనిపించుడు గాను, బాధను అనిపించుడు గాను, నీ నా పాపముల కొరకు మారిపోయి సిలువలో నలిగి వేలాడి చనిపోయిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం ఎలాగా ఆరాధించాలంటే మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేం. కాబట్టి దావీదు అంటాడు, అయ్యా నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతిస్తానయ్యా, నా బ్రతుకు కాలం అంతా కూడా నాయన నిన్ను స్తుతిస్తాను, కనపరుస్తానని దావీదు సాక్ష్యం చెప్పగలిగాడు. అలాగనే నేను కూడా అయ్యా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చారా, నిత్య జీవనం వారసులుగా మమ్మల్ని చేశారయ్యా, నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతిస్తానయ్యా, నా బ్రతుకు కాలం అంతా కూడా నిన్ను కనపరుస్తాను. మన దేవుని ప్రతిరోజు కూడా ఆయనకి మనం విన్నపాలు విన్నవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన సిలువలో చూడనల్లదంగా మారిపోయాడు, వ్యసనాకాంతుడుగా మారిపోయాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా నీ నా పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకి మనము మన పెదవులతో మన నోటితో చేయాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. అంతే, ఇంక మనం ఏం చేసి పని లేదు. మనం ఏం తీసుకురామంటలేదు దేవుడు. నీ హృదయపూర్వకంగా నీ దేహం ముందు నన్ను గణపరచమంటాడు దేవుడు. అప్పుడు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను, నేను నిన్ను హెచ్చింపజేస్తానని దేవుడు స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన సొంతైన జనాంగమా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలో వెళ్తున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు 8వ అధ్యాయము 5 నిమిషాలు. యోబు 8:5 నిమిషాలు. జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన యెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల, నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లపరచును. చాలమ్మా. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల యేసయ్యా, నాయన మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అతన్ని వాక్యాన్ని స్పష్టంగా వివరించిందయ్యా. మీ ఆత్మ ద్వారా నీటి దేవతని అర్థమైనట్టుగా మీరు తెలియపరచుకొని ప్రార్థిస్తున్నాను. అతన్ని నీ మాటలు అగినటువంటి మాటలు బండను పగలబడి శుద్ధి లాంటి మాటలు కావునైనా నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన యెడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన యెడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లపజేస్తానంటాడు. హల్లెలూయా. ఆయనను మనం ఏం చేయాలి? వెతకాలి. దేవుడు ఎవరు? మనకు కలిగింది ఏదో వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ మనం పోగొట్టుకున్నప్పుడు కొంత మనీ పోగొట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం దీపం పెట్టి వెలిగించి దాన్ని ఎంత జాగ్రత్తగా వెతుకుతాం కదా. అలాగనే మనం కూడా అస్సలు జీవము కలిగిన దేవుడు ఎవరు? దేవుడు ఎవరని మనం వెతకాలి. వెతికినప్పుడు ఆయన ఏంది? ప్రత్యక్షం అవుతాడు. దేవుడిగా స్తుతించాలి, దేవుడిగా కనపరచాలి. దేవుడు అంటే మనల్ని రక్షించే దేవుడు, దేవుడు అంటే మనల్ని కాపాడే దేవుడు, నిశ్చత్వంలో నడిపించే వాణినే దేవుడు అంటారని దేవుడు ప్రశస్తమైన వాక్య భాగం తెలియపరుస్తుంది దేవుడు. కాబట్టి జీవము గల దేవుడిని మనము జాగ్రత్తగా వెతికిన యెడల, సర్వశక్తులకు దేవుని బ్రతిమలాడుకొని యెడల, నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్లపజేస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మనం బ్రతిమలాడుకోవాలి. అయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నా బిడ్డలను కాపాడయ్యా, అయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా, అయ్యా నువ్వు సర్వశక్తి మంత్రుడునైనా సమస్తను సృష్టించిన దేవుడు అయ్యా, నువ్వు సర్వశక్తి అంటే ఇక ఆయన శక్తి మంత్రుడు కన్నా ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన సర్వమును ఆయన మాట ద్వారా కలుగు చేసిన పూజ్యుడు. సముద్రము అందులో సమస్తము జంతువుడి చతుష్పాదాలు ఆయన మాట ద్వారా కలుగు చేసిన పూజ్యుడు. కాబట్టి ఆయన సర్వశక్తి మంత్రుడు అన్నారు. అందుకని మనం ఏం చేయాలి? సర్వశక్తి మంత్రులైన మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. మనం పవిత్రముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. దేవుని ఎదుట మనం యథార్థంగా నడుచుకోవాలి, పవిత్రంగా మనం ఆయన ఎదుట మనం నడుచుకోవాలి. అప్పుడు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు? నీ నివాస స్థలములను వర్ధిల్లపజేస్తాడు. హల్లెలూయా. మన నివాస స్థలంలో వర్ధిల్లపోవడానికి కారణం తెలుసా? మనం ఉంటున్న నివాస స్థలంలో మనం ఆశీర్వాదాలు రాకపోవడం కారణం ఏందో తెలుసా? మనం నివాస స్థలంలో బలహీన కారణం ఏందో తెలుసా? ఈ వాక్యమే మర్మము. నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదిగిన యెడల, సర్వశక్తి మందు నువ్వు బ్రతిమలాడుకొని యెడల,
మనం ఎవరిని బ్రతిమలాడుకోవాలండి? దేవుణ్ణి బ్రతిమలాడాలి. మోకాళ్ళ మీద రా, అయ్యా నాకు ఈ బాధ, అయ్యా నాకు ఈ కష్టమయ్యా, అయ్యా నా బాధ నుంచి తొలగించాలి. మనము దేవుణ్ణే బ్రతిమలాడాలి, అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్ళి మనం బ్రతిమలాడకూడదు. మనుషులు బ్రతిమలాడితే ఏం చేస్తారండి? ఈ రోజు ప్రేమిస్తాడు, రేపేం చేస్తాడు తెలుసా? నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చి నన్ను ఇలాగా ఎంపీకి అడిగాడు కాబట్టి అని రెండో రోజు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. అయితే దేవుడు సర్వశక్తి పొందిన దేవుడు, నువ్వు బ్రతిమలాడుకుని నీ యొక్క మనవులు ఆలకిస్తాడు. నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్తింపజేస్తాడు. నీకు ఏ కీడు కూడా సంభవించదు, నీకు ఏ రోగం కూడా నీకు రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి. ప్రియదేవుని బిడ్డ, శ్రద్ధగా విన్నప్పుడు శ్రద్ధగా ఆలోచనలు ఎలా ఉంటాయి? ఉపయోగపడుతుంది శ్రద్ధగా ఆలోచన. అందుకని మనం ఆయన మాట శ్రద్ధగా ఆయన మాట వినాలి. నువ్వు శ్రద్ధగా ఆయన మాట వినినట్ల నేను సమస్త దేశంలో నేను స్వకీయ సంపాద్యంగా ఉంచుతానన్నాడు దేవుడు. నీవు నా మాట శ్రద్ధగా వినినట్ల నేను సమస్త జనుల కంటే నేను హెచ్చింపజేస్తానన్నాడు దేవుడు. ఆయన మాట మీద వినకపోవడమే ఈ యొక్క బలహీనతలు, ఈ యొక్క సమస్యలు ఎన్ని ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఆయన మాట మనం శ్రద్ధగా వినకపోవడం. ఎందుకని? యెహోవా అనగా సృష్టికర్తమైన దేవుడు. దేవుడు ఎవరని మనం ముందులో మనం తెలుసుకోవాలి. దేవుడు అని ఎవరనేది మనం పరిశీలించుకోవాల్సిన ఎంతైనా తెలివి మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సినాయి పర్వతం మీద వచ్చినప్పుడు మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఇడిపించుకొని వస్తున్నాడు మోషే. ఇడిపించుకొని వస్తున్నప్పుడు దేవుడు మోషేని సినాయి పర్వతం మీద రమ్మని చెప్పినప్పుడు సినాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఎందుకని? మోషేని ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాలో ఆజ్ఞలు పలకలేయడానికి రమ్మని చెప్పినప్పుడు ఈయన ఏం చేశారు తెలుసా? మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు అహరోను ఏం చేస్తున్నారు తెలుసా? అహరోను ఇసుకు పుట్టించేశారు. అహరోను ఇసుకు పుట్టించి అహరోను ఒకలా కొట్టడానికి వచ్చే ఉంటారు, మనకి స్పష్టంగా రాలేదు కాబట్టి. ఇసుకు పుట్టించిన తర్వాత అహరోను ఏం చేశాడు? తట్టుకోలేక వాళ్ళకి చెవులు ఉన్న పోగులను బంగారం తీసుకుని ఇవ్వండి వాటిని చేసి పొగలతో అగ్నితో కలిసి బొమ్మలు చేస్తారు. దాన్నే ఒక రూపం చేసుకుని వాళ్ళు రూపం చేసుకుని దాని ఎదుట ఏం చేస్తున్నారండి? హిందూ వినోదులు చేస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, డాన్స్ చేస్తున్నారు. చూడండి ఎంత దేవుడు ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు నలగొట్టి వారిని అనేక శ్రమలు పెట్టి ఆ బానిసత్వం నుంచి ఇడిపించుకొస్తుంటే మర్చిపోయారండి, దేవుని మర్చిపోయారని. దేవుని మర్చిపోవచ్చా? దేవుని ఎప్పుడు కూడా దేవుని చేసిన కార్యాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని దేవుని మర్చిపోయే వారిని అనేక శ్రమలు విస్తరిస్తాయని దేవుడి వాక్యం సరుస్తుంది. త్వరగా వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండము 9:30. ద్వితీయోపదేశకాండము 9:30. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 20వ వచనము. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను విషయమే మోషే బ్రతిమలాడాల్సి వచ్చింది. వారి పాపంలో కూడా పాలివాడే అయిపోయాడు అహరోను. ఎందుకని? వాళ్ళు ప్రజలు విసిగించారు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మీరు మాకు ఒక దేవుడు ఆ బానిసత్తును ఇప్పించాడు, దేవుడు అని తెలుసుకున్నారు. అయినా కానీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? మాకు ఏమయ్యాడో, మోషే ఏమయ్యాడో, మాకు దేవుడు ఎవరో మాకు తెలియదని ఆ యొక్క దోడెదురు ఏం చేస్తున్నారండి? హిందువులు వినోదం చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసి అహరోను విషయంలో దేవుని కోపం వచ్చేసింది. మోషేతో చెబుతున్నారు, మోషే ఈ ప్రజలు చూడు చెడిపోయారు, ఈ ప్రజలు చూడు చెడిపోయారు, నా బానిసత్తును ఇడిపించుకొస్తున్నా ఈ ప్రజలు నా మాటలు నన్ను మర్చిపోయారని. అప్పుడు అన్నప్పుడు మోషే చెబుతున్నప్పుడు మోషే అప్పుడు తన అహరోను విషయంలో అన్న విషయంలో బ్రతిమలాడుకుంటాడు దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా ఏం చేయాలి? మనం కూడా మన పిల్లల విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో, మన స్నేహితుల విషయంలో మనం కూడా ఏం చేయాలండి? దేవుని బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకున్నప్పుడు నీ యందు శ్రద్ధ నిలిపి
నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలంలోను వర్తిల్లింపజేసి నిన్ను మొదట కొద్దిగా తుదుకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు ప్రియ దేవుడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? దేవుణ్ణే మనం బ్రతిమలాడుకోవాలి. దేవుని బ్రతిమలాడుకోవాలి. అయ్యా నాన్న విషయంలో నాన్ననే క్షమించయ్యా, నాన్న ఆయన నీ మీద తిరుగుబాటు చేశాడు, క్షమించయ్యా నాయన, శిక్షించదని అహరోను విషయంలో అప్పుడే బ్రతిమలాడుకుంటే అప్పుడు అహరోను మీద కోపం, దేవుని యొక్క కోపం తొలగిపోయింది. మనం కూడా ఏం చేయాలి? మన మీద కోపము దేశం ఉండా మనం ఏం చేయాలి? వారి విషయంలో మనం ఏం చేయాలి? దేవుని బ్రతిమలాడుకోవడమే. అయ్యా వారు తెలివి చేశారయ్యా, వారిని క్షమించాయా, వారిని నాయన కనికరం చూపించాయా, వారి పట్ల మరి దయ చూపించాయా అయ్యా అని మనం కూడా ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. ఎందుకని వారు నశించిపోవడానికి, ఎవరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, నిత్యరాజ్యానికి వారసులు కావాలి. అందుకని ఆయన నశించిపోయేదాన్ని వెదికి రక్షించకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియదేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండము 32:11. నిర్గమకాండము 32:11. తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేరా? ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు వీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులో ఎలా చెప్పుకొనగలను? దేవుడితో మాట్లాడుతున్నాడు, మోసే మాట్లాడుతున్నా. అయ్యా వారు నాయన నీకు విరోధంగా మాట్లాడుతున్నారు, నీకు విరోధంగా ప్రవర్తించారయ్యా. అయ్యా నేను వారు కొండల్లో పర్వతాల్లో చనిపోయినట్టు ఇక్కడ చనిపోకూడదయ్యా, అయ్యా అద్భుతులు చెప్పుకుంటారయ్యా అని మరలా ఏం చేశాడు? మోసే బ్రతిమలాడుకున్నాడు. అయ్యా ఎవరు కూడా నశించిపోకూడదయ్యా, నన్ను దూషించిన వారిని, నాతో కలవం పెట్టుకున్న వారిని అయ్యా వారిని నశించిపోకూడదయ్యా, వారు క్షేమంగా ఉండాలయ్యా, వారు ఆరోగ్యవంతులుగా ఉండాలయ్యా, వారి స్వస్థత కలగాలయ్యా, వారి కుటుంబం బాగాలయ్యా, వారి కుటుంబం వర్ధిల్లబడాలని మనం ఏం చేయాలి? దేవుని బ్రతిమలాడుకోవాలి. ప్రయోజనం పెట్టాలి. హల్లెలూయా. అలాగే మోసే ఎలాగే బ్రతిమలాడుకున్నాడు. అయ్యా వారిని నశింపు చేయొద్దు తండ్రి, వారిని నశింపు చేయొద్దయ్యా, వారిని క్షమించాలి. మోసే వారి విషయంలో ఎంతగానో బ్రతిమలాడుకున్నారు. ప్రియదేవుని బిడ్డ. మోసే కూడా అంటాడు, అయ్యా దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు నశింపజేయన చేస్తాడని మోసకి భయం వేసి ఏమన్నాడు తెలుసా? అయ్యా నా యొక్క పేరు నీ యొక్క జీవ గ్రంథంలో నుంచి తొలగించాలి. మళ్ళీ బ్రతిమలాడుకుంటాడు. చూడండి నిర్గమకాండము 32:2. నిర్గమకాండము 32 చదువు. అందుకు అహరోను నీ భార్యకు నీ కుమారులకు నీ కుమార్తెలకు చెప్పుచున్న చెవులున్న బంగారు పోగులను నా ఎద్దుకు తెల్లని వార్త చెప్పగా 32 చదువు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుదువా? లేని యెడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానని. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వారిని నా జీవ గ్రంథంలో నుండి తుడిచివేయుదును, వారిని నా జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తానంటాడు. అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుని ఎదుట బ్రతిమలాడుకుంటున్నాడు మోసే. అయ్యా వారు పాపం చేశారయ్యా, వారిని నువ్వు చంపేయొద్దయ్యా, నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసివేయని దేవుని బ్రతిమలాడుకుంటాడు. ఎవరైనా బ్రతిమలాడుకుంటాడు జీవ గ్రంథంలో నుంచి పేరు తీసేయమని? చదువుగా ఎవరు బ్రతిమలాడుకుంటారమ్మా? జీవ గ్రంథంలో పేరు నా పేరు తీసేయని దేవుని బ్రతిమలాడుకుంటారా? ఇక్కడ మోసే అక్కడ బ్రతిమలాడాల్సి వచ్చింది. అయ్యా వారు పాపం చేసింది నిజమేనయ్యా, అయ్యా నీకు విరోధంగా మాట్లాడారయ్యా, అయ్యా నీ కార్యాలు చెడగొట్టారయ్యా, నీ కార్యాలని అభ్యంతరం కలిగజేశారయ్యా, క్షమించు నాయన, వారి క్షేమం దయచేయ, వారి పాపము క్షమించని. అప్పుడే ఏం చేశాడు మోసే? నా పేరు జీవ గ్రంథంలో నుంచి తొలింది. జీవ గ్రంథంలో నుంచి పేరు ఎవరి పేరు జీవ గ్రంథంలో పోయేది? పాపం చేసిన వారు పేరు జీవ గ్రంథంలో ఉండదు, ప్రకటన గ్రంథంలో ఉండదు కదా. పాపం చేసిన వారి పేరు జీవ గ్రంథంలో ఉండదు. కాబట్టి మోసే పాపం చేయలా. ఈ ప్రజల నిమిత్తమై అయ్యా వారు పాపం చేశారయ్యా, నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయని బ్రతిమలాడుకుంటాడు. ప్రియదేవుని బిడ్డ. మనం ఏం చేయాలి? దేవుని ఎదురు మనం బ్రతిమలాడుకోవాలి. అయ్యా నా కుటుంబాన్ని నాయన రక్షించయ్యా, నా బిడ్డను రక్షించయ్యా, ఏ పాపంలో పడిపోకూడదయ్యా తండ్రి. అయ్యా పాపములుగా ఆజ్ఞ అతిక్రమించే తండ్రి, అయ్యా ఆజ్ఞ మేము అతిక్రమించకూడదు అయినా నువ్వు ఎంతగానో ప్రేమించావయ్యా, ప్రేమించి సమస్తమును నీ మాట ద్వారా కలుగు చేసావయ్యా, ఇవన్నీ మేము అనుభవిస్తున్నావయ్యా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సముద్రములు, సమస్తములు నాయన
అయ్యా మేము అనుభవిస్తున్నాం తండ్రి, నువ్వు మాట ద్వారా కలుగు చేసిన వాటిని బట్టి మేము అనుభవిస్తున్నాం కాబట్టి అయ్యా మాకు నాయన ఏ కీడు రాకూడదయ్యా, ఏ అపాయం రాకూడదయ్యా, ఏ రోగం రాకూడదని ప్రతి రోజు కూడా నీవు దేవుని బ్రతిమలాడుకోవాలి. ప్రియ దేవుడు మనం బ్రతిమలాడుకో. ఈ రోజు దేవుని బ్రతిమలాడుకోవడం కూడా మర్చిపోతున్నారండి. దేవుని ఎదురు బ్రతిమలాడుకుంటే సిగ్గేందుకు మనకి? మనుషులు ఎదురు మనం బ్రతిమలాడు. మనుషులు ఎప్పటి వాడు కొంతలో చూస్తే అంతలో మాయమే ఆమె లాంటి వాడు. వాడిని బ్రతిమలాడుకోకూడదు, ఆమెను బ్రతిమలాడకూడదు. శివమగల దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. అయ్యా ఈ రోగము నాయనది, ఈ రోగము నాయన, ఈ సమస్య అయ్యా ఇది నా నుంచి తీసివేయనయ్యా, ఇది నన్ను ఎంతో వేదన పెడుతుందయ్యా, ఇది ఎంతో నన్ను బాధ పెడుతుందయ్యా తండ్రి, ఇది నా నుంచి తీసివే తండ్రి అని నువ్వు బ్రతిమలాడుకో. నిన్ను స్వస్థపరచగల దేవుడు, నిన్ను ఆయన పొందిన గాయముల ద్వారా నిన్ను స్వస్థపరచగల దేవుడు ఈ రోజు. హల్లెలూయా. అందుకని ఆయన బ్రతిమలాడుకుంటే నీకు మేలు జరిగింది, ఆయన బ్రతిమలాడుకుంటే నీకు సమృద్ధి కలిగింది, ఆయన బ్రతిమలాడుకుంటే నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అందుకని మన గురించి మనమే మేలు చేసుకోవడం కాదు, మనము ఇతరుల గురించి కూడా మనం మేలు చేయాలి. మన గురించి మనం మేలు చేసుకుంటే ఉపయోగం ఉంది. మనం ఇతరులు కూడా మేలు చేసే వారికి ఉండాలి. మనకు కలిగిన దాన్ని బట్టి మనం సంతోషించడం కాదు. నాకు చాలే, మనకు రక్షణ, ఎంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు. మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నా, పాపంలో ఉన్నా, ఎటు పట్టి తిరిగాం, మగవాడికి పోషించి మొక్కాం, సైకిల్ పడ్డాం. ఇప్పుడు మనం జీవముల దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అనేకుల కొరకు మనం బ్రతిమలాడుకోవాలి, అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది మంచి, అది ఆజ్ఞలో ప్రాముఖ్యమైనది కాబట్టి మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఒక అధికారి బ్రతిమలాడుకుంటున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి ఒక అధికారి బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమనంటే లోకాసు వార్త 7:1-2, లోకాసు వార్త 7వ అధ్యాయము 1 నుంచి చదువు. కపెర్నహూములోనికి వచ్చిన ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని హల్లెలూయా. చూడండి, ఒక మంచి పని చేశాడు సహోదరుడు. ఎవరు? శతాధిపతి అయినా శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు ఉన్నాడు. అతడు రోగి సావసిద్ధమై ఉన్నాడు. ఆ దాసుడు గురించే దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటాడు. అయ్యా నా దాసుడు సావసిద్ధమై ఉన్నాడయ్యా, నా ప్రియమైన దాసుడయ్యా, నన్ను ప్రేమించేవాడయ్యా, నాకు హాని చేసేవాడు కాదయ్యా, నా ప్రియమైన దాసుడు అయ్యా రోగి ఉన్నాడయ్యా, వాడిని బ్రతికించాయా, ఆ రోగం నుంచి తప్పించాయా, వాడి పాపం నుంచి నాయన క్షమించాయా తండ్రి. నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా, నీ దాసుడికి విరోధంగా నాయన మాట్లాడుంటే వాడిని క్షమించాలి. ఏం చేస్తున్నాడు? ఈ శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడండి. ఒక శతాధిపతి వచ్చి ఒక ప్రియమైన దాసుడి గురించి బ్రతిమలాడుకునే పని ఏంటండి? ఎందుకని? వాడు కూడా రక్షించబడాలి, వాడు కూడా దేవుడి ద్వారా మేలు పొందాలి, దేవుడు అని తెలుసుకోవాలి అని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు వారి కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూములో అనేక అద్భుతాలు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు. కపెర్నహూములోనే పేతురు అత్తగారిని జ్వరాన్ని స్వస్థపరిచాడు. తర్వాత పక్షవాయువు గల వారిని పెంకులు ఇంటి పైకప్పు పెంకులింపి వారిని స్వస్థపరిచాడు. అనేకమైన అద్భుతాలు చేసి మేలు జరిగిస్తూ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చారు. మనం తెలుసుకోవాలి, ఏది మంచిదా, ఏది గమ్యమైందా, ఏది మాన్యమైందా, ఏది జీవమైందా, ఏది నిర్జీవమైనదా మనం తెలుసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? జీవ గ్రంథం అంతా ఉండదు పేరు. ఎక్కడ ఉంటుందండి? వేరొక గ్రంథంలో ఉంటుంది. వేరొక గ్రంథంలో ఉన్న పేరు ఎక్కడ ఉంటారండి? పాతాళంలో ఉంటారు. నిత్యము అగ్ని ఉంటుంది అక్కడ. ఎప్పుడు కూడా అరుపులు, కేకలు, ఎప్పుడు కూడా దాహం అని అక్కడ కేకలు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు సమయం ఉండగానే, సమయాన్ని చక్కపరచుకో. సమయం లేదు, సమయం అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. అనేకల ప్రేమ సల్లారిపోతుంది.
రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద పిల్లలు, పిల్లల తల్లిదండ్రుల మీదకి, ఇలాగ అత్త కోడల మీదకి ఇలాగా తిరుగుబాటుతనం చేస్తూ ఇవన్నీ కూడా దేవుడికి చూసిన దేవుడు రాకుండా చూసిన కనబడుతున్నాడు. హల్లెలూయా. అందుకని మనం ఈ శతాధిపతి వచ్చి, అయ్యా నా ప్రియమైన దాసుడయ్యా, అయ్యా నా ప్రియమైన దాసుడయ్యా, సావు సిద్ధమై ఉన్నాడయ్యా, అయ్యా నా దాసుని స్వస్థపరిచయ్యా అని నీవు కూడా ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి దేవుని. నీవు సర్వశక్తి మంత్రి నువ్వు బ్రతిమలాడుకొని నీ అడలా నీ ప్రార్థన ఆలకించి నీ నీతికి తగినట్టుగా నివాసస్థలమును వర్తింపజేసి నీ యందు శ్రద్ధ నిలిపి నీ ప్రార్థన ద్వారా అతని స్వస్థిస్తాడు. నీ ప్రార్థన ద్వారా ఆమె స్వస్థత వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, మనం ప్రార్థన చేయడమే. మనకి విరోధంగా మాట్లాడినా, విరోధంగా లేచిన అనేకులు కలము రేపినా మనం ఏం చేయాలి? వారి గురించి ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేం. ప్రార్థనే ఆయుధం. ఆ ప్రార్థన ఆయుధం పట్టుకొని మనం ఎదుర్కోవాలి. ప్రియ బిడ్డ, ఈ శతాధిపతి వచ్చి, అయ్యా మనకి ఎన్నో మేలు చేశాడయ్యా, అయ్యా ఒక సమాజ మందిరం కట్టించాడయ్యా, అతను సాగు సిద్ధమై ఉన్నాడయ్యా, ఇప్పుడు మేలు చేశాడుగా ప్రియ, మేలు చేసినప్పుడు అతను వచ్చి ఒక సాక్షి చెప్తున్నాడు, సత్యం చేశాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? మనందరం ఉండడానికి సమాజ మందిరం అంటే మందిరం అనుకుందాం. అవునా? ఇదివరకు సమాజ మందిరాలు అంటే ప్రజలందరూ కూడుకునేదని సమాజ మందిరాలు అన్నారు. ఇప్పుడు మందిరం అంటే సంఘం అంటే నువ్వు నేనే సంఘం. కాబట్టి నువ్వు జాన్వెస్ మందిరం కట్టించారు కదా, అందరూ సమాజం కూడుకుంటారు కదా. ఇప్పుడు ఈ యొక్క దాసుడు ఏం చేశాడండి? అయ్యా అతడు బ్రతికున్నప్పుడయ్యా, మంచిగా ఉన్నప్పుడయ్యా మన సమాజ మందిరం కట్టించాడయ్యా, మనం బ్రతికించయ్యా, మంచి పని చేశాడయ్యా. మంచి పని చేసేవాడిని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ చెడ్డ పని చేసేవాడిని మనం జ్ఞాపకం ఉంచుకుంటామా? అసహాయత పుట్టింది. కాబట్టి మనం మంచి పని చేయాలి. మంచి పని చేస్తే దేవుడికి కూడా సంతోషం. కాబట్టి మంచి వారికే మేలు చేస్తాడు దేవుడు. 125 కీర్తన. మంచి వారికి మేలు చేయను, యథార్థవంతులు కూడా మేలు చేస్తాడు దేవుడు. కాబట్టి మనం మంచి చేసే వారిగా ఉండాలి. ఈ యొక్క శతాధిపతి ఎలా బ్రతిలాడుకుంటున్నాడు? మిక్కిలి మామూలుగా బ్రతిలాడుకోవట్లా, మిక్కిలి బ్రతిలాడుకున్నాడు. ఎందుకని? ఆయన మేలు చేశాడు, సమాజ మందిరం కట్టించాడు, అనేకుల రక్షణ మార్గంలోనే నడిపించాడు, ఎవరు కూడా నశించిపోకూడదని యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించాడు. సమాజంగా పోవడానికి ఒక మందిరాన్ని కట్టించాడు. ఈ రోజు మందిరం కడతానంటే చెవుడు లేదండి. దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు మనం గుంపులు ఇప్పాలి. ఎందుకని? అగ్గాయిలో ఉంది కదా, మీరు సరంబి వేసిన గృహాల్లో ఉంటున్నారు కానీ, మీరు సరంబి వేసిన మంచి గృహాలు కట్టుకొని ఉంటున్నారు కానీ, నా మందిరం పాడైపోయిగా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆయన కోపం రాదా మన మీద? మనం కూడా ఏం చేయాలి? మందిరంలో కట్టేటప్పుడు ఎవరైనా సరే, ఎవరొచ్చినా సరే మనం కలిగిన దాంట్లోనే మనకి గుర్తులు ఇవ్వాలి. ఎందుకని? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీపిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు కదా, మత్తయి 18:19. కాబట్టి ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు. అందుకని ఈ శతాధిపతి బ్రతిమలాడుకుంటే దేవుడు బ్రతిమలాడు మనం ఆలకించాడు. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా, నా దాసుడు బాగుపడతాడయ్యా, నా స్నేహితుడు బాగుపడతాడయ్యా, నా సహోదరి బాగుపడిందయ్యా, అయ్యా నా అత్త బాగుపడిందయ్యా, నా మామ బాగుపడతాడయ్యా, నీ మాట మాత్రం సెలవు అయ్యా. బ్రతిమలాడు తప్పుడు దేవుడు బ్రతిమలాడు తప్ప, బ్రతిమలాడు కూడా అసలు సిగ్గైతుందో బ్రతిమలాడు. అయ్యా నాకు గర్భఫలం దయచేయ్యా, అయ్యా నాకు మంచి ఉద్యోగం అయ్యా నాకు ఈ కీడు నుంచి తప్పించాయా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యా వ్యాధితో బాధపడుతున్నానయ్యా, అయ్యా మీ దాసులు ప్రకటిస్తున్నారయ్యా, మీ దాసులు మా మధ్యలో ఉంటే మాకు క్షేమం అయ్యా, మీ దాసులు మీరు ఏర్పరచుకున్న అభిషిక్తులు మా మధ్యలో ఉంటే మాకు ఆశీర్వాదం అయ్యా, మా పిల్లలకి మాకు ఏ కీడు రాదని ధైర్యంగాను ఉండాలి. హల్లెలూయా. ఒక్క మాట సెలవిచ్చాడు దేవుడు. సెలవికలనే దాసులు ఏమయ్యాడు? స్వస్థపడిపోయాడు. స్వస్థపడి అప్పుడు అంటాడు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఇంత విశ్వాసం కలిగిన వాడు నేను చూడలేదని యేసు ప్రభు వారు సాక్షి ఇస్తున్నాను. మనలో విశ్వాసం ఉండాలి. మనం కూడా విశ్వాసం కలిగి మన సహోదరుల పట్ల మనం ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. వాడు ఎలాంటి వాడైనా సరే, ఎవరైనా సరే, అయ్యా నా సహోదరుని స్వస్థపరిచేయాలి, మనం బాగు చేయాలి, మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన ఆలకించగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో బ్రతిమలాడుకోవాలి? మన సహోదరు విషయంలో బ్రతిమలాడుకోవాలి, మన స్నేహితుల విషయంలో బ్రతిమలాడుకోవాలి, మన ఇరుగు పొరుగు వారి విషయంలో మనము బ్రతిమలాడుకోవాలి. మనం క్షమించాయా, వాళ్ళు బాగు చేయ, స్వస్థపరిచాయా, వాళ్ళ కుటుంబాన్ని దీవించాయా,
వాళ్ళ కుటుంబాలు దీవించాయా, వాళ్ళ పిల్లలు మంచి స్థితిలో రావాలయ్యా, వాళ్ళ కుటుంబాలు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలయ్యా అయ్యా అని మనం బ్రతిమాడుకుంటే ఆ ప్రార్థన కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసంతో మనం దేవుని మనం బ్రతిమాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు సర్వశక్తిమంతుని బ్రతిమలాని పడిన నీ యొక్క గుడారం నుంచి దుర్మార్గతనం విడిచిపెట్టాలి. దుర్మార్గతనం అంటే ఏంటండి? దుర్మార్గతనం అంటే కీడు చేయడం, దుర్మార్గతనం అంటే కలహాలు రేపటం, దుర్మార్గతనం అంటే అన్యాయంగా మాట్లాడటం, దుర్మార్గతనం అంటే నిందల మోపటం, దుర్మార్గతనం అంటే అన్యాయంగా సంపాదించడం. ఇది దుర్మార్గం కదా? ఇది దేవునికి అసహ్యమైనది. దుర్మార్గంగా ప్రవర్తించకూడదు. అది దేవుడు అంటున్నాడు, నీ యొక్క జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తిమంతుడైన దేవుని బ్రతిమలాడుకునే ఎడల నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా నీవు నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసములను వర్ధల చేయి. హల్లెలూయా. మన గుడారంలో నుంచి ఏం విడిచిపెట్టాలండి? దుర్మార్గతను విడిచిపెట్టాలి. మన గుడారంలో నుంచి దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు మనం వర్ధిల్లుతాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం, మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దుర్మార్గతను మన హృదయంలో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఒక పక్కన కోపము, ఒక పక్కన ద్వేషము, ఒక పక్కన పగ, ఒక పక్కన కలం పెట్టుకొని పైకి సమాధానంగా ఉంటే అది దుర్మార్గతనం. ఆ దుర్మార్గతనం విడిచిపెట్టదు. ఆ దుర్మార్గతనం ఎంతో అపాయకరమైనది. కాబట్టి ఈ రోజు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకోమని సరి చేసుకుంటే మంచిది. ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే మనం సరి చేసుకుంటే మనం దేవుని చేత ఆశ్రయించబడతాం బిడ్డ, దేవుని చేత దీవించబడతాం బిడ్డ. ఇంకా ఎప్పుడు ఈ రోగాలైనా, ఈ కలహాలైనా, ఈ బాధలైనా, ఈ మనసు బాగోలేకపోవడమైనా, మనసును పాడు చేసుకోవడం ఉండకూడదు. ఎప్పుడు కూడా మన మనసు ఎప్పుడు ఉండాలి? మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషం వల్ల మనసు ఆరోగ్యదాయకము. ఎప్పుడు మన మనసు దేవుని యందు సంతోషంగా ఉండాలి. అప్పుడు మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22, 23 చదవడమ్మా. మార్కు 5, 22, 23. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఒక్క నిమిషం. ఆయన దగ్గరకు వచ్చి ఏం చేసిందమ్మా? మిక్కిలి బ్రతిమలాడుకున్నది. ఇందాక శతాధిపతి ఏం చేశాడు? మిక్కిలి బ్రతిమలాడుకున్నాడు. మనము ఏం చేయాలి? మిక్కిలి అంటే మన అన్నం తిని ఎక్కువ తిన్నవారు కాబట్టి మనం ఎక్కువ తిన్నా మిక్కిలి తిన్నాము. అలాగే మనం కూడా మిక్కిలిగా దేవుని బ్రతిమలాడుకోవాలి. దేవునికి మన ప్రార్థన ఆయన సన్నిధి చేయాలంత కూడా మనం బ్రతిమలాడుకోవాలి. యాయిరు వచ్చాడు కొన్ని గ్రామాలకు అధికారిగా. ఆయన వచ్చి, అయ్యా నా చిన్న కుమార్తె సాగునే ఉన్నదయ్యా, అయ్యా దానిని నువ్వు బాగు చేయాలని వచ్చి ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా బాగు చేయాలి, నువ్వు బాగు చేయగల దేవుడు అయ్యా. ఎన్నో వైద్యులను ఆయన పట్టుకున్నానయ్యా, వారి వల్ల కాలేదయ్యా. నువ్వు ఇక్కడ స్వస్థపరుస్తావని, అయ్యా నువ్వు బాగు చేస్తావని నాకు తెలిసిందయ్యా. అయ్యా నాకు చెప్పారయ్యా, నా తోటి సహోదరులు చెప్పారయ్యా. అయ్యా నీ దగ్గరకు వచ్చానయ్యా నేను. అయ్యా నా కుమార్తె, నా ముద్దుల బిడ్డ, నా యొక్క ప్రియమైన బిడ్డ, ఒక్కగా పెట్టిన బిడ్డ, ఒక్కగా పుట్టిన కుమారుడైనా బాధ ఉంటే మనకి ఎంత బాధ ఉంటుందమ్మా? ఉండదా? అప్పుడు ఎంత బోధన వచ్చింది తెలుసా? అయ్యా నా కుమారుని బ్రతికించు, నా కుమారుని బ్రతికించని యొక్క వచ్చి అధికారి వచ్చేవారు మాట్లాడు. అధికారి మా బ్రతిమలాడుకుంటే నీవు నేను ఏ పార్టీ వాడము? మనం దేవుని పాదాల దగ్గర పడాలి. దేవుని పాదాల దగ్గర శిరమంచి మనం బ్రతిమలాడుకోవాలి. అయ్యా నా కుమార్తె సావు సిద్ధమై ఉందయ్యా,
అయా రోగాన్ని తొలగించయ్యా, నీకు విరోధముగా ప్రవర్తించి ఉంటే, నీకు విరోధముగా ఆలోచన చేసి ఉంటే నన్ను క్షమించయ్యా, నా కుమార్తెని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయని ఎవరు మిక్కిలి బ్రతిమలాడుకుంటాడు యాయీరు. మిక్కిలి బ్రతిమలాడుకున్నప్పుడు అప్పుడు చదువు ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆ బహు జన సమూహమును ఆయనను వెంబడించి బహు జన సమూహము ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన మీద పడుచుండెను. 12 ఏళ్ల నుండి ఆ. రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉండెను. ఆ. ఆమె అనేక వైద్యముల చేత అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిన. హల్లెలూయా. చూడండి ఎంత డబ్బు ఖర్చు చేసుకుందండి, ఎంత డబ్బు ఖర్చు చేసుకుంది. అనేక డాక్టర్లకు మొత్తం తన కలిగిందంతా కూడా భయపరుచుకుంది. ఆ డాక్టర్ దగ్గర పోతే నయమైందేమో, ఈ డాక్టర్ దగ్గర పోతే నయమైందేమని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని మండలాలు తిరిగింది. కానీ నేను చివరికి అది ఆ రోగం తగ్గలేదు. అంతా ఖర్చు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, చేత దగ్గర లేవు. అప్పుడు నీలాంటి వారు నాలాంటి వారు అన్నారు, యేసయ్య ఎక్కడ ఉన్నారు, యేసయ్య ఆ యొక్క గ్రామంలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళండి, ఆయన ఒక్క మాట పలికితే చాలు నీ రోగం తగ్గిపోద్ది, నీ కుటుంబం ఆశ్రయించబడింది, నీ కుటుంబం బాగుపడిందని ఒక్క మాట పలికితే చాలు ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నా. అప్పుడు వచ్చి ఏం చేసింది, యేసయ్య యొక్క చెంగు పట్టుకుంటే స్వస్థత పడుతుంది. హల్లెలూయా. ఆయన విశ్వాసం కలిగి రావాలి. నన్ను దేవుడు స్వస్థపడతాడు, నన్ను బాగు చేస్తాడు, సేవకులు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చిందని విశ్వాసం కలిగి మనం రావాలి. విశ్వాసం కలిగిన వారిని, విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉన్నాము. మనం దేవుని సన్నిధికి రావాలంటే ఏం చేయాలి? ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెలుగు వారికి ఫలము దయచేయడం అని నమ్మవలని కదా. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంతో రావాలి. నన్ను బాగు చేస్తాడు, నాతో మాట్లాడతాడు. ఈ రోజునైనా నీ మాట ద్వారా నన్ను బాగు చేయ అయ్యా, ఈ రోజు నాతో మాట్లాడయ్యా అని మన దేవుడు విశ్వాసంతో మనము సిద్ధపడి రావాలి. అప్పుడు ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా అసాధ్యం. కాబట్టి మనం విశ్వాసంతో రావాలి. అయ్యా ఈ రోజు నన్ను బాగు చేయి, నీ వాక్యం ద్వారా నన్ను బాగు చేయి, నీ వాక్యం ద్వారా నన్ను సరిచేయని మన దేవునికి మందిరానికి వచ్చినప్పుడు మనం మన ప్రవర్తన ఆయన అధికారం చెప్పుకొని మనం ఏం చేయాలి? ఆయన ఒప్పుకొని మనం రావాలి. విడిచిపెట్టాలి, మన ప్రవర్తన విడిచిపెట్టాలి. అదే అంటాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోమన్నాడు కదా. ప్రసంగి 3వ అధ్యాయం, ప్రసంగి 5వ అధ్యాయం అనుకుంటా. ప్రసంగి 5వ అధ్యాయము నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుటయే శ్రేష్టము. హల్లెలూయా. మనం ఏం చేయాలి? బుద్ధిహీనులు అర్పించిన బలులు దేవునికి ఇష్టమా? బుద్ధిహీనులు అంటే ఎవరు? బుద్ధి లేనివాడు. బుద్ధిలో ఈయనతో వచ్చింది, రక్తంలో ఈయనతో వచ్చింది, శక్తిలో ఈయనతో వచ్చింది. అలాంటి వారిని ఏమన్నారు? బుద్ధిహీనులు అన్నారు. బుద్ధిహీనుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకరోజు ప్రేమిస్తారు, ఒకరోజు ద్వేషిస్తారు, ఒకరోజు దేవుని మందిరానికి ఇష్టంగా ఉంటారు, ఒకరోజు దేవుని మందిరానికి ఇష్టం. అలా ఉండకూడదు. ఏమంటారు? బుద్ధిహీనులు అర్పించినట్టు అర్పించకుండా బుద్ధిని సమీపించి ఆలకించదా శ్రేష్టము. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. మనం దేవుని మందిరానికి పోతున్నాం, దేవుని గుడికి పోతున్నాం కదా. నా ప్రవర్తన ఎలాగుంది? నేను ఎలాగ బ్రతికాను? నేను ఎలాగ జీవించాను? నా నోరు ఎలాగ మాట్లాడింది? నేను ఎలాగ ఆలోచించాను? నేను బయట ఎలాగ బ్రతికాను? నేను రహస్యంగా ఎలాగ బ్రతికాను? అయ్యా నీకు ఇష్టంగా లేదే నా ప్రవర్తన క్షమించాయా, నా ప్రవర్తన క్షమించాయా, నా విధేయతను క్షమించాలి. మనం దేవుని మందిరానికి బయట మనం దాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి రావాలి. అప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు శత్రువులు వారు ఏమవుతారు? మిత్రులు అవుతారు. అవునా? సామెతలు 16:7 వస్తుంది.
సామెతలు 16:7. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులు సహా జన్మస్థితి చదువు. ఒకరి ప్రవర్తన 7. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయను. హల్లెలూయా. మన శత్రువు ఎవరండి? మన శరీరానికి శత్రువు రాలే కదా. అందుకని మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఏ అపాయం రాదు, ఏ రోగం రాదు, ఏ కీడు రాదు. శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు దేవుని. మన ప్రవర్తన దేవుని దేవత దేవుని సరిగా ఉండాలి. మన హృదయంలో పాపం పెట్టుకొని మన మందిరానికి పోయి కొన్ని అప్పులు అర్పించి ఇది కొట్టినా పాపం పోయిద్దా? పెద్ద పోయిద్దా? ఎన్ని అర్పించినా గానీ నీ హృదయంలో పాపము లక్ష్యం చేసినట్లా దేవుడు నీ మనము ఆలకించడు. ఎప్పుడు నువ్వు నిర్జీవంగానే ఉంటావు. జీవము కలిగిన దేవుడు యేసయ్యా, ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినము. రా, నీ పాపంలో నేను తీసివేస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీ అతిక్రమంలో నేను జ్ఞాపకం చేసుకోను, నేను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నేను పొందిన గాయముల ద్వారా నిన్ను స్వస్థపరుస్తాను, నేను పొందిన దెబ్బల ద్వారా నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న ప్రియుడ. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన వివేచన నిలవదు. పరిశుద్ధాత్మ మీద మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఏర్పరచుకున్న దైవదాసుల మీద మనం తిరుగుబాటు చేయకూడదు. ప్రియుడ, నీ విషయంలో దైవదాసులు ప్రార్థన చేస్తారు. నీ కుటుంబం బాగోవాలి, నువ్వు స్వస్థపడాలి, నువ్వు మంచిగా ఉండాలి, నీ కుటుంబం నీ పిల్లలు వృద్ధి పొందాలని దేవుని దాసులు ఏం చేస్తారు? దివారాత్రులు ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఉంది కదా అది లూకాసు వార్త 18వ అధ్యాయము చదివి మనం ముగించుకున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. హల్లెలూయా. న్యాయం తీర్చిన దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకుని వారి శత్రువైనా మిత్రులైనా వారి కొరకు దేవారాత్రులు ప్రార్థన చేసినప్పుడు న్యాయం తీర్చిన దేవుడు. ఆయన నీతి న్యాయములతో, ఆయన సింహాసనం నీతి న్యాయములతో ఉన్నది. ఆయన సింహాసనం కృపా సత్యములతో ఉంది కాబట్టి దేవారాత్రులు ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు న్యాయం తీర్చున్నాడు. గాయని కుమార్తెకి స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాల రోగంతో బాధపడి స్త్రీ స్వస్థత వచ్చింది. శతాధిపతి వచ్చి బ్రతులాడుకున్నాడు, స్వస్థత వచ్చింది. మోసే తన అన్న విషయంలో బ్రతులాడుకున్నాడు. అక్కడ అక్కడి నుంచి తప్పించాడు కదా. మనం కూడా ఏం చేయాలి? మన శత్రువులైనా సరే వారి గురించి మనం ఏం చేయాలి? బ్రతులాడుకోవాలి. అయ్యా వాడిని క్షమించయ్యా, వాడి యొక్క బలహీనతను నన్ను వినిపించయ్యా, వాడిని స్వస్థపరిచయ్యా, వాడిని బాగు చేయా, వాడి కుటుంబాన్ని ఆస్వాదించయ్యా, వాడి పిల్లలను దీవించాలి. మనం దేవుని అవసరమే కుమరించాలి కానీ శాపాలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా చాటు మాట వాడి శాపాలు పెట్టకూడదు. శాపము వారి నోటికి ప్రీతికరంగా ఉంటుందంట. శాపం ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఆ శాపం అయిపోద్ది వారి నెత్తిగా వచ్చింది. కాబట్టి శాపాలు తీసివేయడానికి, పాపాలు తీసివేయడం కొరకు, లోకంలో నుంచి రక్షించడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు, గొప్ప దేవుడు. కాబట్టి మనం కూడా తెలుసుకుందాం. మనం కూడా ఒకనొకప్పుడు తెలియక మనం పాపం చేస్తాం కాబట్టి మన పాపాలు క్షమించాడు. నీతికి వారసులుగా చేశాడు, నిత్యరాజ్యానికి స్వాస్థ్యం ఇచ్చాడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి అనేకులకి మనం కూడా యేసుక్రీస్తు మాదిరిగా మనం కనబడదాం, అనేకులకు ఆశీర్వాదంగా ఉందాం. దేవుడి వాక్యం మనందరి హృదయంలో కలిసి అభివృద్ధి పరచబడిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.